SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రతి వీక్ కూడా మీకు ఒక కాన్సెప్ట్ మీద అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏది మైత్, ఏది నమ్మచ్చు అని చెప్పి. ఈరోజు మన టాపిక్ కొలాజన్ గురించి. ఎవరైనా నువ్వు లావుగా ఉన్నావు లేదా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నప్పుడు చక్కగా జిమ్ చేయడము, ఆహారం తగ్గించడము చేసి సన్నబడతారు. బట్ ఫేస్లో అది కనిపిస్తుంది, ముడతలు కానీ అలా వచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి కొలాజన్ అనేది మంచి పాత్ర పోషిస్తుందని చెప్తుంటాం. ఈ కొలాజన్ని మన బాడీలో కాకుండా సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? అసలు మార్కెట్లో అయితే కుప్పలు తెప్పలుగా కొలాజన్ ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయి. ఏవి వాడచ్చు, ఏవి వాడకూడదు? కొలాజన్ సహజంగానే మన బాడీలో ప్రొడ్యూస్ చేయాలి అంటే మనం ఎలాంటి ఆహార పదార్థాలు, ఇంకా ఏమైనా హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాల్సి ఉంటుందా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు మ్యామ్? బాగుంది. సో ఈ కొలాజన్ అనేది లైక్ బ్యూటీ ప్రోడక్ట్స్కి ఎంత క్రేజ్ ఉందో, ఫేస్ అనేది యంగ్గా కనిపించాలి అన్నప్పుడు కొలాజన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఏం చేయాలంటారు? మనకి న్యాచురల్గా బాడీలోనే కొలాజన్ రావాలి, సప్లిమెంట్స్ తీసుకోకూడదు అన్నప్పుడు. జనరల్గా ఈ కొలాజన్ అనేది మనకి ఫేస్ గ్లో రావడానికి, ముడతలు తగ్గడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు జెంట్స్లో ఎలా అయితే వే ప్రోటీన్ తీసుకుంటే మజిల్స్ రావాలి అని చెప్పి వాళ్ళు ఎలా అయితే యూజ్ చేస్తున్నారో, అవసరం అంటే మీన్స్ జిమ్ చేస్తే వచ్చే మజిల్స్ని ఈజీగా రావాలి, ఈ షార్ట్ కట్ వేస్ చూసినప్పుడు ఎలా అయితే వే ప్రోటీన్స్ తీసేసుకుంటున్నారో, సేమ్ అట్లనే ఉమెన్ అందరూ ఏం చేస్తున్నారంటే ఫేస్ గ్లో తగ్గకూడదు, మనకి వెయిట్ రెడ్యూస్ అయినప్పుడు కూడా ఫేస్ కూడా మనకి ఇది కొంచెం ఈ స్కిన్ కూడా మనకి గ్లో కనపడాలి అంటే కొలాజన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏదన్నా షార్ట్ కట్ చేస్తే అది ఖచ్చితంగా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైనా అది హై ప్రోటీన్ అన్నా తీసుకో, దానికి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో ఈవెన్ కొలాజన్ వాటి వల్ల కూడా అలానే వస్తాయి. అసలు ఈ కొలాజన్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుందాం ఫస్ట్. సో ఈ కొలాజన్ అనేది ఎనిమల్ ప్రోటీన్స్ అన్నమాట. యానిమల్ ప్రోటీన్స్? అవును, ఎనిమల్స్ అంటే కొలాజన్ ప్లాంట్ ప్రోటీన్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది మార్కెట్లో మనం దొరికేవన్నీ ఎనిమల్స్ నుంచి తీసినవి అనమాట. ఫిష్ ఆయిల్స్ ఇలాంటివా? ఆయిల్ కాదు. సో దాంట్లో ఏంటంటే ఒక మ్యూస్లేజ్ టైప్ ఆఫ్ స్కిన్ థిక్ టైప్ ఆఫ్ ఒకటి ఉంటది అనమాట, అంటే టిష్యూ లాంటిది, ఆయిల్ లాంటిది. సో దాన్ని డ్రై అప్ చేస్తే వచ్చేది పౌడరే ఈ కొలాజన్ పౌడర్ అనమాట. అదేదో మంచిగా తినొచ్చు కదా. ఈ మనకి చికెన్ స్కిన్ యూజ్ చేసి పాతకాలంలో జనరల్గా అన్ని కట్ చేసి మొత్తం యూజ్ చేసేవాళ్ళు. ఇవి ఇప్పుడు ఏంటి, మనం జనరల్గా ఓన్లీ చికెన్ ఎంతవరకు తీసేస్తున్నారు, స్కిన్ తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా తీసేసి ఇవన్నీ తీసేసి పడేసిన తర్వాత దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనమాట. నిజంగా మ్యామ్, నాకు అవి చూసినప్పుడు, అంటే ఇది టాపిక్ కాదు బట్ చికెన్ షాప్స్లో అవి చూసినప్పుడు, మనం ఇంట్లో నాటుకోళ్ళు పెంచుకున్నప్పుడు ప్రతిదీ కూడా ఇది తింటే ఇది వస్తుంది, ఇది తింటే ఇది వస్తుంది, నాటుకోడి చాలా బలమని ఏది కొంచెం కాళ్ళు అవి కట్ చేసి తీసేసేవాళ్ళు. ఇప్పుడు కట్ చేయడం, ఆ స్కిన్ మొత్తం తీసేయడం, పడేయడం, అంటే అదొక ప్రోడక్ట్ అంతే. అది చికెన్గా వాళ్ళు ట్రీట్ చేయరు, ఏం లేదు. కట్ చేసామా, ఆ స్కిన్ తీసేసి పడేసామా, ఆ ఫ్లెష్ ఏదైతే ఉందో ఇచ్చేసామా. మరి అందులో ఎంత ప్రోటీన్స్ ఉన్నాయో, ఎన్ని మినరల్స్ మనకు వస్తున్నాయో తెలీదు. చాలా వరకు అలా తీసేసిన తర్వాత దాని నుంచి వచ్చే బై ప్రోడక్ట్ నుంచి కొలాజన్ తయారు చేస్తున్నారు అనమాట. ఫిషెస్ ఇప్పుడు అక్కడ మిగిలిపోయిన వేస్టేజ్ కానీ ఇంకేదైతే ఉంటుందో దాని నుంచి పౌడర్ చేసి కొలాజన్. దీంట్లో ప్లాంట్ కొలాజన్ కూడా ఉంది, కానీ సో మేజర్ ఎఫెక్ట్ చూపించినప్పుడు చాలా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎనిమల్ కొలాజనే మనకి మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మనకి ఏది ప్లాంట్ ఏది అనేది సరిగ్గా చూసుకోకపోతే జనరల్గా వీగన్స్, వెజిటేరియన్స్ కూడా వాళ్ళు ఇష్టపడతారు కదా. సో తెలియని వాళ్ళకి కూడా కొలాజన్ అంటే తీసేసుకున్నాక అప్పుడు అనిపిస్తుంది. ఈవెన్ జెలాటిన్ కూడా, జెల్లీస్ తయారు చేస్తామా, అది కూడా ఒక ఎనిమల్స్ నుంచి వచ్చేది, ఎనిమల్ ఇంటెస్టైన్స్ నుంచి వచ్చేదే ఈ జెలాటిన్. దీని నుంచి మనం జెల్లీస్ తయారు చేసేవి. సో ఏంటి అంటే అసలు ఏది ఎక్కడి నుంచి ప్రోడక్ట్ వస్తుంది, దేంతో తయారు చేశారు అనేది కొంచెం అవేర్నెస్ అనేది కంపల్సరీగా మనం ఉంచుకోవాల్సిందే. సో అలా ఉంచుకుని పాతకాలంలో మనం ఏం యూజ్ చేయకపోయినా కూడా మన స్కిన్ గ్లో అనేది ఉండేది. సో ఆన్ ద హోల్ ఎవ్రీథింగ్ వాళ్ళు దే కన్స్యూమ్డ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే వెజిటేరియన్స్ వాళ్ళకి వెజిటబుల్ సోర్సెస్ నుంచి కూడా మనకి కొలాజన్ వస్తుంది. ఓకే, ఏదైతే మనకి ఆయిల్
థిక్ మ్యూస్లీజ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయో వాటి నుంచి కొలాజన్ వస్తుంది. సో నట్స్ ఉంటాయి కదా, నట్స్, చిక్కుడుకాయలు, వీటిల్లో అన్నిట్లో కూడా కొలాజన్, ఇవన్నీ తింటే కూడా కొలాజన్ మనకి బాడీలో అసిమిలేట్ అవుతుంది అంట, మంచి ఫామ్ అవుతుంది. సో మన బాడీలో అది ఆటోమేటిక్గా న్యాచురల్గా ఫామ్ అయితే అది ఆటోమేటిక్గా స్కిన్ మీద గ్లో వచ్చేస్తుంది. సో మనం ఏంటి అంటే, కాకపోతే కెలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏంటంటే దీంట్లో అయితే మిగతా క్యాలరీస్ ఏమి ఉండవు కదా, సో డైరెక్ట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి సో బాడీ అనేది పెరగదు, ఇది వచ్చేస్తుంది అన్న టైప్లో చూస్తారు. బట్ అది షార్ట్ కట్టే అవుతుంది. సో ఎప్పుడైనా సరే దీన్ని నట్ యాజ్ ఏ హోల్గా తీసుకొని, ఈ చిక్కుడుకాయలు ఏవైతే లెగ్యూమ్స్ ఉన్నాయో అవి మనం హోల్గా సోయాబీన్, చిక్కుళ్ళు ఇవే యాజ్ ఏ హోల్గా తీసుకొని దాని తర్వాత కొంచెం వర్కౌట్ చేసుకుంటే మీ స్కిన్ కూడా అవుతుంది, ఫర్మ్ అవుతుంది, టైట్ అవుతుంది, మీకు షైన్ ఆటోమేటిక్గా దీంట్లో ఉండే కొలాజన్ వల్ల మీకు షైన్ కూడా అవుతుంది. ఈవెన్ బెర్రీస్ లో వస్తుంది, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అన్నిట్లో నుంచి కూడా కొలాజన్ వస్తుంది. అంటే బాడీ సింథసైజ్ చేసుకునేలాగా తయారు చేస్తుంది అనమాట. ఈ విటమిన్ సి డైరెక్ట్ గా స్కిన్ ఇది కొలాజన్ ఫామ్ చేయదు, కానీ ఈ కొలాజన్ ఫామ్ చేసే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్లో ఈ జింక్ అండ్ విటమిన్ సి ఇవి రెండు మేజర్ రోల్స్ పోషిస్తాయి అన్నమాట మనకి దాంట్లో ఫామ్ అయ్యేదానికి. సో ఇలాంటివి మనము ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన బాడీలో మన బాడీనే సింథసైజ్ చేసుకుంటుంది కొలాజన్ని. సో ఇట్లాంటి వాటికి వెళ్ళండి, అంతేకాని మార్కెట్లో ప్రోడక్ట్ దొరుకుతుంది కదా తీసుకొచ్చి వాటర్లో కలిపేసి తాగేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనుకోవద్దు. షార్ట్ కట్ ఆల్వేస్ డేంజరస్ అనమాట. ఓకే, సో చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు కదా మేడం ఈ ప్రోడక్ట్స్. అసలు ఏ ఏజ్ వరకు మనకి ఆ కొలాజన్ అవసరం లేదు అంటారు? అంటే జనరల్గా న్యాచురల్గానే మనకి స్కిన్ బ్రైట్నింగ్ అండ్ టైట్నింగ్ గా ఉంటుంది. ఎప్పటి వరకు అసలు మనకి అవసరం లేదండి. ఒక ఏజ్ వరకు మీకు వద్దన్న, మీరు ఈవెన్ 16 years అప్పుడు సన్నగా ఉన్నా సరే 16 years అప్పుడు ఉన్న మాధురి దీక్షిత్ని పక్కనే ఇంకో ఇప్పుడు 40 years ఉన్న మాధురి దీక్షిత్ బాడీ అయితే సేమే ఉంటుంది, బట్ స్కిన్లో డిఫరెన్స్ వస్తుంది. మీరు ఫొటోస్ అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది. సో ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ డిప్లీషన్ అనేది 40+ లోనే వస్తుంది, 40+ లోనే వస్తుంది. ఇవన్నీ వాళ్ళు సప్లిమెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ తగ్గిపోతూ ఉన్నప్పుడు అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ ఫుడ్ ద్వారా తీసుకుంటూ ఉంటే మళ్ళీ స్కిన్ మళ్ళీ బాగానే ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే పాకలు 50s 60s వాళ్ళు కూడా ఎంగానే అనిపిస్తారు. సో వాళ్ళకి ముడతలు వచ్చేవి, చాలా 80s వచ్చేంత వరకు ముడతలు వచ్చేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడు 40s 50s లోనే డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయాలంటే టైం ఉండదు. మరి ఎక్సర్సైజ్ చేయకుండా మనకి ఫేజ్ ఇది అవ్వాలి అంటే అవ్వదు. సో అందుకని సప్లిమెంట్స్ మీద మనం పడిపోతున్నాం. చాలా మంది అట్లానే సప్లిమెంట్స్ తీసేసుకుంటూ ఉంటారు, బట్ అది కరెక్ట్ పద్ధతే కాదు. ఇప్పుడు మనం తొందరగా ముసలి వాళ్ళు అయిపోతున్నాము, లేదా ఇట్లా చర్మం సాగింగ్ అనిపిస్తుంది. కొంతమందికి అయితే ఇవి కొంచెం ఈ చీక్స్ అనేవి కిందకి జారిపోయినటువంటి చిన్న ఏజ్లోనే మన ఫేషియల్ హెల్త్ని డిస్టర్బ్ చేసే ఆహారపు అలవాట్లు కానీ లైఫ్ స్టైల్స్ కానీ ఏవి అంటారు? ఏవి మనం అవాయిడ్ చేయాలి అలాంటివి? జనరల్గా ఏంటంటే స్కిన్ ఎక్స్పోజర్ అనేది కూడా ఇంపార్టెంట్. అది స్కిన్ ఎక్స్పోజర్లో ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఇట్లాంటి ఎర్లీ ఏజింగ్ సైన్స్ కనపడుతూ ఉంటాయి. అండ్ కొన్ని డిఫార్మిటీస్ ఉంటాయి, అంటే మస్కులర్ డిఫార్మిటీస్ అనేవి జెనెటిక్ కాజెస్ వల్ల కూడా అలా అయిపోతుంటుంది ఎర్లీ ఏజింగ్ అనేది. సో దాన్ని మనం ఏం చేయలేము. సో మస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళని కూడా మనం డైట్తోనే చాలా వరకు సెట్ చేసుకోవాలి. ఏవైతే నేను చెప్పానో బెర్రీస్, నట్స్, సిట్రస్ ఫ్రూట్స్, ఇట్లాంటివి లెగ్యూమ్స్ అంటే చిక్కుడు గింజలు టైప్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్, సోయాబీన్స్, చిక్కుడు గింజలు, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మనం తీసుకుంటే ఆటోమేటిక్గా చిన్న ఏజ్ నుంచి మంచిగా సెట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు అసలు పిల్లలకి చాలా మందికి అన్నము రైస్ తక్కువ అయిపోయింది. పాస్తాలు, ఈ పిజ్జాలు వీటిలోకి వెళ్ళినప్పుడు వీటిలో ఎక్కడ మనకి చిక్కుడు గింజలు వేయడం కానీ నట్స్ యూజ్ చేయడం కానీ లేనే లేదు. సో కడుపు నింపేస్తుంది, అది కంటిన్యూషన్ అయిపోతుంది. సో అలా అయిపోతుంది కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే ఆటోమేటిక్గా కొలాజన్ ఫార్మేషన్ కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో అట్లాంటప్పుడు ఒక డైట్ పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని బ్యాలెన్స్ డైట్గా తీసుకోవాలి. తీసుకుంటేనే మనం ఎంత ఏజ్ వచ్చినా కానీ కొంచెం ఎంగా కనపడుతూ ఉంటాం. ఓకే, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అవును, బ్యాలెన్స్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. ఏ టైప్ ఆఫ్ డిసీజ్ కానీ ఏదైనా మన బాడీని మెయింటైన్ చేయాలన్నా, డిసీజ్ కండిషన్ ఉండకుండా ఉండాలన్నా, ఏం చేయాలన్నా సరే బ్యాలెన్స్ డైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏది వచ్చినా కానీ నిజంగా డాక్టర్స్ అందరూ చెప్తుంది కూడా
టైంకి తినడం, టైంకి పడుకోవడం, కాస్త ఎక్సర్సైజ్, ఇవి చేయకుండా ఉండడం వల్లనే మోస్ట్ ఆఫ్ ద 99% ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటూ ఉంటాయి. ఇప్పుడు స్కిన్ కూడా అదే అప్లికబుల్ అవుతుందా? అవునవును. యాక్చువల్లీ ఇంకొకటి పాతగా మనం చూసినప్పుడు ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ అనేది బాగా చేసేవాళ్ళు. 25 years బ్యాక్ ఒక రివల్యూషన్ లాగా తీసుకొచ్చాము ఆయిల్ పుల్లింగ్ అనేది. అది చాలా బెస్ట్ థింగ్ అన్నమాట. ఇది ఏంటంటే కొబ్బరి నూనె, నువ్వుల నూనె, మనకి ఏది అయితే అంటే కొంచెం నువ్వుల నూనె కొంతమందికి ఇష్టపడకపోవచ్చు, లైట్ గా ఉంటే తీసుకుంటాను, నోట్లో ఆయిల్ పెట్టుకుంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే సో దాన్ని బట్టి వాళ్ళకి ఏ ఆయిల్ సెట్ అవుతుంది, ఏదో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ, ఈవెన్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉన్నాయి, ఇరిమిదా తైలం అని చెప్పి, అవి వాటిని యూజ్ చేసుకుంటే మన స్కిన్, మన బుగ్గల్లో ఏదైతే కింద లేయర్, సెకండ్ లేయర్ ఫామ్ అవుతుంది అక్కడ వరకు అబ్జర్వ్ అవుతుంది. సో అట్లా కూడా పోతుంది. దానికి తగ్గట్టు ఆయిల్ వాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ హై డెన్సిటీ, లో డెన్సిటీ, ఈ మాట వినుంటారు కదా మీరు. హై డెన్సిటీ లైపోప్రోటీన్స్, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, హై డెన్సిటీ ఆయిల్స్, లో డెన్సిటీ ఆయిల్స్ అన్నమాట. సో చిక్కగా ఉండే ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు మనకి లో కొలెస్ట్రాల్ బాడీలో ఏదైతే ఉందో అది డిఫరెన్స్ వస్తుంది అనమాట. అట్లాంటివి చూసుకోవాల్సింది. మనకి ఏంటంటే లో డెన్సిటీ ఆయిల్స్ ఉన్నవి అట్లాంటివి యూజ్ చేస్తే మనకి చెబ్బీనెస్ అనేది తగ్గుతుంది. సో ద ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మన స్కిన్ టోన్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఏ డిసీజ్ వచ్చినా ఏమొచ్చినా కానీ మన స్లీపింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఇంకా మనం ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, మన పొట్టలోకి ఏమి ఇస్తున్నాం అనేది మెజారిటీ ఆఫ్ రోల్. కాబట్టి ఈ 3 కాన్షియస్గా ఉండండి, మనకి స్కిన్ ఇష్యూస్ రావు, ఎలాంటి డిసీజెస్ కూడా రావు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.